హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. చూసారా పులిహోర? ఇది నార్మల్గా ఉండే పులిహోర కాదండి, ఇది చాలా హోమ్ మేడ్ పులిహోర. చాలా చాలా బాగుంటుంది. ఒకసారిగా ఇది తిన్నారంటే ఇంకా ప్యాకెట్ పులిహోర, బయట కొనే పులిహోర అస్సలు తినరు. టెంపుల్ స్టైల్ కంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో చూసేద్దామా? చూడండి, ఎండు కొబ్బరి పొడి, నువ్వులు, తర్వాత ఆవాల పొడి, మెంతి పొడి, ఉద్దిపప్పు అండి, ఉద్దిబ్యాళ్ళు నేను వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఎండు కొబ్బరి పొడి, ఆవాలు కూడా వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి. మెంతులు కూడా అంతే, నేను ఆల్రెడీ అన్నీ వేపి పెట్టుకున్నాను అనమాట సపరేట్గా. మీరు అన్నీ వేయించి తీసుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పల్లీలు, శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేపిద్దాము. చాలా బాగుందండి ఇది. పులిహోర రెడ్గా వస్తుంది ఇది, కానీ కొంచెం నల్ల కలర్ వస్తుంది. సూపర్ టేస్ట్ ఉంది అసలు. పులిహోర తినని వాళ్ళు కూడా తింటారు ఇది చేశారంటే మాత్రం. అంత బాగుందనమాట. చూడండి, ఇవి ఫ్రై అయినాయి కదా. నేను చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ కాదు, కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను నానబెట్టి పెట్టుకున్నాను. కరివేపాకు, మిరపకాయలు ఒక 2 తుంచి వేసుకుందాము. తుంచి వేసుకుంటే దాంట్లో ఉండే స్పైసీనెస్ పోపులో కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు చింతపండు పులుసు కప్పు. చింతపండు పులుసు బాగా మరగాలండి. నువ్వులు కూడా నేను ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఒక 50 గ్రామ్స్ ఉంటాయి నువ్వులు వేసి ఒకసారి కలిపేసుకొని, ఇప్పుడు ఉద్దిపిండి 50 గ్రామ్స్కి 1 స్పూన్ ఉద్దిబ్యాళ్ళు అనమాట, మినప్పప్పుని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నా. ఇప్పుడు మెంతి పొడి కూడా సేమ్, ఇవి కూడా వేపించి పౌడర్ చేసుకున్నా. మెంతి పొడి కొంచెం వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ చాలు. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది అనమాట, టేస్ట్ కోసం. ఇది ఆవాల పొడి 1 స్పూను, ఆవాలు కూడా ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాను. అన్నీ వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాము. మరి చింతపండు పులుసు ఎక్కువ మరగబెట్టకండి, జస్ట్ కొంచెం సేపు 1 నిమిషం అలా మరిగిన తర్వాత ఈ పౌడర్స్ అన్నీ వేసేసేయాలి. ఇంగువ అండి, చిటికెడు ఇంగువ. నేను డిమార్ట్లో తెచ్చుకున్నాను ఎల్లో ఇంగువ, మీరు ఏదైనా పర్లేదు అనమాట, బ్రాండ్. అలాగే సాల్ట్, రుచికి తగినంత కారం. స్పైసీగా కావాలనుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు పిల్లలు తినలేరు కాబట్టి తక్కువ వేసుకోండి.